బండారం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు క్యాంప్ కార్యాలయం నుంచి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ మెగా మోసం మెగా దగ మెగా స్కామ్ అని అన్నారు. గత ఎన్నికల ముందు మెగా డిఎస్సీ ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి నిరుద్యోగులు నమ్మించి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6,000 పోస్టు చేస్తే ప్రకటిస్తే వాటికి అదనంగా మరొక 10,000 పోస్టులు కలిపి 16,000 పోస్టులతో అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర తర్వాత ఏదో 50,000 పోస్టులతో ఇస్తారని ఆశించిన నిరుద్యోగులు కేవలం 16,000 పోస్టులతోనే మెగా డిఎస్సీ అని పేరు పెట్టి అందులో కూడా ఆక్రమాలు అవినీతికి పాల్పడిన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖలోనే ఈ రోజు ఆక్రమాలు బయటపడ్డాయంటే ఎంత లోభాయిష్టంగా డిఎస్సీ పోస్టుల ప్రకటన జరిగిందో అర్థమవుతుంది. ఒక్కొక్క అభ్యర్థి వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు. వారి బండారం బయటపడకుండా ఉండేందుకే సెలక్షన్స్ చేసిన క్యాండిడేట్ల పేర్లు లిస్టులో లేకుండా చేశారన్నారు. ఇక 3 లక్షల మంది అభ్యర్థుల పరీక్ష రాస్తే వారి మార్కులు కూడా తెలియకుండా డిలీట్ చేశారన్నారు. అభ్యర్థుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. దగా డిఎస్సీలో ఆక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మంత్రి లోకేష్ బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా రిక్రూట్మెంట్ అంతా ఆక్రమాలు అవినీతిలో జరిగిందని కాబట్టి సిట్టింగ్ జడ్జితో గానీ లేదా సిబిఐతో గానీ ఎంక్వైరీ చేయాలన్నారు. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ గానీ ఎక్కడా నోరు మెదపటం లేదు. విద్యార్థుల తరపున పోరాడేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ న్యాయం జరిగే వరకు డిఎస్సీ అభ్యర్థుల్లో ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎంతో ఆర్భాటంగా ఆరాటంగా మెగా డిఎస్సీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మరి ప్రకటిస్తామని చెప్పి నిరుద్యోగుల్ని నమ్మించి ఆ నిరుద్యోగుల ఓట్లతో కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఆ 6,000 పోస్టులతో పాటు కలిపి 16,000 పోస్టులు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అది కూడా సంవత్సరాల తర్వాత ఆ డిఎస్సిని ప్రకటించి అదేదో గొప్పగా మెగా డిఎస్సి అంటే మరి నిరుద్యోగులందరూ కూడా ఒక 50,000 పైచులు పోస్టులు అనుకుంటే కేవలం 16,000 పోస్టుల్ని రిక్రూట్ చేసి ఆ రిక్రూట్మెంట్లో కూడా ఈరోజు చూస్తే మరి అక్రమాలు అవినీతి ఈరోజు తేటతెల్లమైంది. ఇది మెగా డిఎస్సి కాదు, ఇది మెగా మోసం, మెగా దగ, మెగా స్కామ్. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కుమారుడు సుపుత్రుడు లోకేష్ మరి బాధ్యతలు తీసుకున్న విద్యాశాఖలోనే ఈరోజు అక్రమంలో బయటపడ్డాయంటే ఎంత లోపభూయిష్టంగా ఈరోజు ఈ డిఎస్సి జరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 15 లక్షలు ఒక్కొక్క అభ్యర్థి దగ్గర తీసుకుని మరి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ బండారం బయటపడుతుందని సెలక్షన్ చేసిన క్యాండిడేట్లు కూడా వాళ్ళు పేర్లు లేకుండా వాళ్ళ లిస్టు లేకుండా ఈరోజు డిలీట్ చేసేసారు. కనీసం అభ్యర్థులకి 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే వాళ్ళ మార్కులు కూడా తెలియకుండా ఈరోజు డిలీట్ చేశారు. అంటే ఈరోజు స్కామ్ చేశారు కాబట్టి బండారం బయటపడుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ దొరికిపోతామని మరి లోకేష్ ఈరోజు అడ్డంగా దొరికిపోయారు. ఈరోజు వైసీపీ అభ్యర్థుల తరపున మరి పోరాటం చేస్తుంది. ఈ అక్రమాలని వెలికి తీయాలి. ఈ దగా డిఎస్సిలో ఉన్న బాధ్యుల్ని ముఖ్యంగా లోకేష్ని మరి బర్తరఫ్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా అక్రమాలతో అవినీతితో జరిగింది కాబట్టి సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయాలంటే ఈరోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా ఉలుకు లేదు పలుకు లేదు. ఈరోజు దీని మీద ఎంతటికైనా పోరాటం చేయడానికి ఈరోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ముందుకెళ్ళుద్ది. మరి ఈరోజు విద్యార్థులతో మరి పెద్ద ఎత్తున అన్ని కలెక్టరేట్లో మేము ధర్నా చేశాం. రేపు 1వ తారీఖున యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా డిఎస్సి అభ్యర్థుల తరఫున పెద్ద ఎత్తున మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మేము పోరాటం చేస్తాం. ఈ యొక్క అక్రమాలు, ఈ అవినీతి, ఈ లంచాలు బయటపడే వరకు మరి ఈ పోరాటం ఆగదు. తక్షణమే లోకేష్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా దీని మీద సిబిఐ విచారణ చేసి మరి